అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు తెచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టోలో ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రూపొందించడం జరిగినది. అంటే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి అంటే రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అంటే గతంలో ఈ డబ్బులు 13,500 రూపాయలు మాత్రమే వేసేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు వాటిని పెంచడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు. ఇప్పుడు వాటికి సంబంధించిన బడ్జెట్ అంటే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సుమారు 4,600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. వీటికి సంబంధించి ఏపీ అసెంబ్లీ కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన వివరాలను కూడా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా వివరించడం జరిగింది. సుమారు 2024-25కు సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి 4,600 కోట్ల రూపాయలు కేటాయించామని కూడా ఆయన ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బుల కోసం వేచి చూస్తున్నటువంటి రైతులకి ఒక భారీ గుడ్ న్యూసే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు. కాబట్టి ఈ మొదటి విడత డబ్బులు వచ్చేసి ఖచ్చితంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నవంబర్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ లేదా జనవరిలో ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం. కాబట్టి అలాగే వీటికి సంబంధించిన బడ్జెట్ కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఖచ్చితంగా జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదట్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడే అవకాశమే అంటే జమ అయ్యే అవకాశమే ఉన్నది. కానీ మొదటి విడత సాయంగా రైతుల ఖాతాల్లోకి ఎంత జమ చేస్తారు అన్నదే మనకి తెలియాల్సి ఉన్నది. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరానికి అంటే 2024-25కు సంబంధించి 4,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా జనవరిలోనే లేదా ఫిబ్రవరిలో మీకు ఖాతాల్లోకి డబ్బులు పడడం కూడా గ్యారంటీ. ఎందుకంటే మనకి వచ్చిన సమాచారం కూడా ఖచ్చితంగా ఉన్నదే. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జనవరి లేదా ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నది. కానీ దీనికి సంబంధించిన పూర్తి జీవో అంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఏపీ ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదలైన తర్వాత నేను ఆ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు మరి పూర్తి ఒక వీడియో రూపంలో ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే వీడియో చేసి మీకు ఆ వీడియోలో వివరిస్తాను. అప్పటి వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది ఈ పథకం కోసం. ఓకే, థ్యాంక్ యూ.